హలో నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి 100 మందిలో ఒక 20 మెంబర్స్ వరకు సెకండ్ మ్యారేజ్లు అయితే అవుతున్నాయి అన్నమాట. మరి అలా ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని విశ్లేషిస్తే ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు ఈగో ప్రాబ్లంతో బాధపడుతున్నారనమాట. ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషి వచ్చే మనిషి మంచివాడు అయి ఉంటాడని చెప్పేసి అటు మేల్ కానీ ఇటు ఫీమేల్ కానీ అలా అనుకోబట్టే ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి అంటే మన అమెరికా కల్చర్ని కూడా కాపీ కొడుతూ ఉన్నారు. మేము ట్రెండ్ ఫాలో అవుతున్నామని చెప్పి అయితే అనుకుంటా ఉన్నారు. మంచి కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ని చూజ్ చేసుకునే ముందు అతడు నాకు ఎంత పర్సెంట్ అతనిలో మంచితనం ఉంది, అతడు నాకు సూట్ అవుతాడా లేదా అనేది బాగా ఆలోచించి చూజ్ చేసుకోండి. అది లవ్ మ్యారేజే కానీ అరేంజ్ మ్యారేజే కానీ ఆ మ్యారేజీల్లో చదివిన మంత్రాలకు తగినట్టుగా అదే మాట మీద ఉండి తాళి కట్టించుకొని మ్యారేజ్ చేసుకోండి తప్ప చదివిన మంత్రాలన్నీ గంగలో కలిపేసి మళ్ళీ తగ్గేదేలే అనుకుంటా గొడవలు చేసుకొని అమెరికా కల్చర్ను అటు ఫారిన్ కల్చర్ను కాపీ కొడుతూ 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళి ఎన్ని ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటే అంత గ్రేట్ అని అనుకుంటున్నారు జనాలు. అదే మాత్రం చాలా తప్పు. పెళ్ళైన ప్రతి ఒక్కరికి 1-2 ఇయర్స్లో ఇలాగూ పిల్లలైతే అవుతారు. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు ఫేస్ టు ఫేస్ ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. అలా చిన్న చూపు చూడడం వల్ల వాళ్ళ కెరీర్ మీద అయితే దెబ్బ పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా కూడా ఒకవేళ పర్సన్ మంచివాడు కాదు అని మీకు 100% అని మీకు అనిపిస్తే నా తలరాత ఇంతే అనుకోండి తప్ప డైవర్స్ తీసుకోవాలని మాత్రం చూడకండి. ఇంకోటి ఏంటంటే నేనైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉన్నాను. ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కొనాలి అని అనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. 9347776142కి అయితే కాల్ చేసి ల్యాండ్కు సంబంధించిన వివరాలు సేకరించి ల్యాండ్స్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.